డాక్టర్ దగ్గరికి వెళ్లారు కదా, ఏమన్నారు? ఏమంటారక్క, అబార్షన్ చేయించుకోవాలని చెప్పారు. లేదని మొండిగా ముందుకెళ్తే భూమి బ్రతకడమే కష్టం అంటున్నారు. కానీ భూమికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నా బిడ్డకేమీ కాదు, తను ఆరోగ్యంగా పుడుతుంది అంటుంది. ఎంత చెప్పినా వినకుండా బిడ్డ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాలని చూస్తుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు భూమి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ప్రతి తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమనెవ్వరూ కాదనలేరు. ఒక తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే బిడ్డను పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిందాన్ని కాబట్టే చెప్తున్నాను. కడుపులో పడ్డ బిడ్డని కళ్ళారా చూసుకుందాం, వాడు ఎప్పుడెప్పుడు ఈ భూమి మీదకొస్తాడా అని ఎదురు చూసే తల్లికి ఆ బిడ్డ బ్రతకదు, అబార్షన్ చెయ్యాలి అన్నప్పుడు ఆ మాటలు జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. ఎలాగైనా ఆ బిడ్డని బ్రతికించాలన్న ఆశ ఉంటుంది. కానీ జరగని వాటికి మన ప్రాణాల్ని బలిపెట్టడంలో అర్థమేముంటుంది? బిడ్డని చంపుకోమని నేనేం చెప్పట్లేదు. చనిపోతాడని తెలిసిన బిడ్డ గురించి నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు? ఈ బిడ్డ కాకపోతే మరో బిడ్డ. మాధవ్కే కాదు భూమి, నువ్వు మాకు కావాలి. వదినా, నాకు నమ్మకం ఉంది. నా బిడ్డకి ఏమీ కాదు. ఆ దేవుడు నాకు అన్యాయం చేయడు. చూడక్క, ఇదే మాట మాట్లాడుతుంది. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. తన మాట తందే అంటుంది. వద్దు భూమి, డాక్టర్ అబార్షన్ చెయ్యాలి అన్నారు. ఈలోపు మీరు యార్కడ్కి కూడా వెళ్ళి రావాలి. అది కూడా మీ నలుగురే వెళ్ళాలి. ఈ సమయంలో నువ్విలా మొండిగా ప్రవర్తించడం మంచిది కాదు. వెళ్లే దారిలో ఏదైనా ఇబ్బంది వస్తే మీరు మళ్ళీ ఏమీ చెయ్యలేరు. వదినా, మీరు డాక్టర్ చెప్పిన మాటలు నమ్ముతున్నారు. నన్ను నేను నమ్ముతున్నాను. ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను. నమ్మకానికి మెచ్చింది ఏదీ ఉండదు వదినా. డాక్టర్లు ఖచ్చితంగా చనిపోతాడు అని చెప్పినా ఎంతోమంది బతికారు. వాళ్ళు చెప్పినవి జరగనప్పుడు ఇదొక అద్భుతం, వైద్యశాస్త్రంలో ఇదొక వింత, ఇలా ఎప్పుడూ ఎవరికీ జరగలేదు అని 4 మాటలు చెప్పి పక్కకి తప్పుకుంటారే కాని వాళ్ళ తప్పుని ఒప్పుకోరు. వాళ్ళ మాటలు విని ఈరోజు నేను నా బిడ్డను దూరం చేసుకుంటే రేపదంతా ఏమీ లేదు, వాడు బంగారంలో పుట్టాడు అని తెలిస్తే అప్పుడు తట్టుకోగలుగుతావా? ఈ పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేయడం కష్టమవుతుంది భూమి. వెళ్లాల్సింది కూడా వేరే రాష్ట్రం. ఖచ్చితంగా వెళ్తాం వదినా. అందులో ఎలాంటి మార్పు లేదు. అక్కడికి వెళ్తాం. వదినని తీసుకొస్తాం. ఈలోపు శౌర్య కాపురం చెక్కదిద్దాలి. శౌర్యని, సిద్ధార్థని వాళ్ళింటికి పంపించాలి. వాళ్ళకి శోభనం జరిపించాలి. ఆ తర్వాతే అక్కడికి వెళ్దాం. దయచేసి నా గురించి మీరేమీ ఎక్కువగా ఆలోచించకండి. మా అందరి గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? ఒకసారి మాధవ్ గురించి కూడా ఆలోచించు. వదినా, నా బిడ్డ విషయంలో నా నిర్ణయం మారదు. వాడికేదో అవుతుందన్న ఆలోచన కూడా నాకు లేదు. ప్రతి తల్లి గర్భం ప్రాణం పోసే పుణ్యక్షేత్రమే కాని శవాలు పాతేసే శ్మశానం కాదు. వాడి గురించి వదిలేయండి. ముందు శౌర్యని తన అత్తారింటికి పంపించాలి. మే 4 యార్కట్కి వెళ్ళి రావాలి. ఏదో కడుపులో చిన్న నొప్పి వచ్చిందంతే. దానివల్ల నాకేం కాదు వదినా. డాక్టర్ల మాట నమ్మి నా బిడ్డనైతే నేను చంపుకోలేను. నిజంగా చంపుకోవాల్సి వస్తే నిజంగా నా బిడ్డకి లోకం చూపించలేనప్పుడు తల్లిగా నేను బతకడంలో అర్థమే ఉంది. నా బిడ్డకేమీ కాదు, నాకు ఏం కాదు. ఆ నమ్మకం నాకుంది. చూడక్క ఎలా మాట్లాడుతుందో. ఇంకా తనకేం చెప్పాలక్క? నేను ఏం చెప్పలేకపోతున్నానురా. తన నమ్మకాన్ని తప్పుబట్టలేకపోతున్నాను.
సరే, మిగిలిన విషయాలు ఏం చేయాలి ఏంటి అనేది మనం తర్వాత ఆలోచించుకుందాం. ముందైతే మీరు ఏర్కాడికి వెళ్ళాలి కదా. మేం పరిహారం కోసం వెళ్లే ముందు శౌర్యని కాపురానికి పంపించాలి వదినా. ముందు ఆ పని చూడాలి. మాధవ్, నువ్వు బాధపడి తనని బాధ పెట్టుకో. అందరిలాగే మనము మాట్లాడితే తను బాధపడుతుంది కదా. ఏమో, రేపు తన నమ్మకం గెలిస్తే ఈ ఇంటికో వారసుడొస్తాడు కదా. గెలవకపోతే అక్క తనే ఉండదు కదా. ప్రాణాలు తీసేంత తప్పు మనం ఎప్పుడూ చెయ్యలేదురా. మనకా దేవుడెప్పటికీ అన్యాయం చెయ్యడు. మనం తన నమ్మకాన్ని నమ్ముదాం, ఆ దేవుణ్ణి నమ్ముదాం. తర్వాత ఆయన ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మాధవ్, ఈ బాధ ఆనందంగా మారే రోజు వస్తుంది. నన్ను నమ్ము. చెప్పలేఖ్యా, నీ ఫోన్ వచ్చిందంటే శుభవార్త వచ్చినట్టే అర్థం. ఈసారి ఏం శుభవార్త చెప్పబోతున్నావు? ఆ భూమి గురించేనా? ఏమైంది దానికి? మనం అనుకున్నట్టుగానే జరుగుతోందా? ఏమీ జరగట్లేదు. ఏం జరగకపోవడం ఏంటి? నిజంగానే ఏమీ కాలేదు. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పింది. అంతకు మించి ఏమీ జరగలేదని ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు మీరు చెప్పింది నమ్మాలో ఆ డాక్టర్ చెప్పింది నమ్మాలో నాకేం అర్థం కావట్లేదు. డాక్టర్ చెప్పింది జరగకపోవడం ఏంటి? తప్పకుండా తను చెప్పింది జరిగి తీరుతుందా లేఖ్యా? ఏం జరుగుతుంది రుద్రాణి గారు? ఆ డాక్టర్ వల్ల అదవుతుంది ఇదవుతుంది, రోజు రోజుకి ప్రాబ్లం పెరుగుతుందని చెప్పారు. కానీ నా కంటికి అవేమీ కనిపించడం లేదు. అంత ప్రశాంతంగా, అది కూడా చాలా హ్యాపీగా ఉంది. అది ఎప్పుడెప్పుడు బాధపడుతుందా, దానికి ఏమవుతుందా అని క్షణక్షణం ఎదురు చూస్తూనే ఉన్నాను. అలాంటిదేమీ లేదిక్కడ. ఇంకెవరైనా మంచి డాక్టర్ని చూస్తే మంచిదేమో అని నాకు అనిపిస్తోంది. అలేఖ్య, తొందరపడకు. ఆ మందిచ్చిన డాక్టర్ చిన్న డాక్టర్ ఏం కాదు. హైదరాబాద్ సిటీలోనే పేరున్న డాక్టర్. అతని దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడమే కాదు, మనలా ఇలాంటి అవసరాలకి సాయం చేయడం కూడా బాగా తెలుసు.